గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రావే అబ్బా ఇప్పుడే కదయ్యా వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే. అమ్మయ్యా వచ్చావా? ఇక కానిద్దామా? ఓసి బామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరక తీస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అనుకున్నా. ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా. కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. రావే రావే అనడం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటారా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటారు. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ కొడతా. ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు, హాయ్. రాత్రికి బిట్లు బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా? నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా ఉంది. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లున్నాయి, ఇంగ్లీష్ బిట్లున్నాయి. రే మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా, నీ మొహం మండ. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది? చాలా రోజులుగా 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమాని చూద్దామని వెళ్ళాను. కర్మకాలి నాకంట పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? భలేవాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు? అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది. నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి. తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో ఈ ఇంటి గేటు నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాలు మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా. నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వంశీ, ఏంటి రికమెండేషనా? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ వంశం కాదు పెద్దమ్మా. అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడి ఆవు లాంటిది. దాన్ని మూసేస్తే పాడి ఆవును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదనగా గౌరవం మిగుల్చుకోవాలంటే రెండో ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఎరా గోవిందు, అయ్యా కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాల కొన్నావు సరేరా. ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారికి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా. ఏమంటే వేస్తాను, లేదంటే. నమస్కారం సుబ్బారెడ్డి గారు. నమస్కారం. అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఛే, నిజం. నాకు తెలుసులేవయ్యా. మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుట్టలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవర్రా? ఎంపీ గారా? రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరేవు దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మందు బాగా ఇట్టేలే. అలాగే బా.
పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాతకొడ్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా, సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే బట. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలవు. ఆ పైలిట బట్టలవయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఏంటే ఇది ఏంటి మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. పాలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చి గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను. ఇదేంటి నాన్న ఇక్కడ ఉన్నావు? అది సరేగాని నువ్వెందుకు వచ్చావు చెప్పరా? మన బుజ్జిగాడి కేసు ఈ రోజు హియరింగ్. ఆ డబ్బు ఎవరిది? నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇతను ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయి. ఆ డబ్బు వారిదే. సుబ్బారాయుడు గారిని బోన్లోకి పిలవండి. అతను మీ కొడుకేనా? ఏ కొడుకు? అది మీ డబ్బేనా? ఏ డబ్బు? మీరు ఎక్స్ఎంపీ అయినా? ఏ ఎంపీ? యువర్ ఆనర్, నా క్లయింట్ సుబ్బారాయుడు గారు కొడుకు అరెస్ట్ అయిన షాక్ లో ఉన్నారు. అందుచేత ఆయనకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, దొరికిపోతానని అతను నాటకం ఆడుతున్నాడు. దొరికింది అతను లంచాల రూపంలో తీసుకున్న పాపపు డబ్బు. వాళ్ళ కారులో తీసుకెళ్తే పట్టుబడే ప్రమాదం ఉందని నా ట్రక్ ఎత్తుకుపోయి దొరికిపోయారు. ఈ కేసు వచ్చే నెల 15వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. బ్రదరు, ఏమిటిది? నిజంగా మెంటలైపోయావా? నా కొడుకును పట్టించిన వీడు ఎవడి కొడుకయ్యా? ఏమో నాకే తెలుసు. బొబ్బిలి దొర కొడుకు. చచ్చా, అవునో కాదో మనకు అనవసరం. అదే పోలికలున్నాయి కాబట్టి ఆ దొరకు వీడికి మధ్యన మంట పెడదాం. అందులో వాళ్ళు తగలబడిపోతారు. ఆ మంటలు మనకు అనుకోవు కదా. చచ్చా, చలాయ్. ఎవరు మీరు? ఓ, మర్చిపోయాను. మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా. నేనమ్మా మీ అన్నయ్యను. అన్నయ్య? అబ్బా, వీడికి నేను మేనమావనమ్మా. అంటే బొబ్బుల ధరకు స్వయాన బావమర్దిని. అలా చూస్తావేంటమ్మా? బొబ్బుల ధర భార్య రాజేశ్వరు నా చెల్లెలు. మరి నువ్వు నా చెల్లెలువే కదా. మతుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమైందమ్మా. బొబ్బుల ధరకు నీకు లింక్ ఉందన్న సంగతి చెబితే నేనెక్కడ బాధపడతానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే నా చెల్లెలు నేను నచ్చ చెప్తా. అక్కడదంత వైభవంగా బతుకుతుంటే బొబ్బుల ధర సెకండ్ సెటప్ ఇలా అప్పడాలు అమ్ముకొని బతకడం నాకేమీ నచ్చలా. పిచ్చి పిచ్చి వాగుడాపి మర్యాదగా బయటికి నడు. అబ్బా నిమ్మగడ్డ, నేను చెబుతూనే ఉన్నానా? మనిషిని పోలిన మనిషి ఉన్నంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టేనా? పాపం, ఏదో బ్యాడ్ టైంలో బొబ్బుల దొర దగ్గర కాల్ జారి ఉంటుంది. చెప్పు తీసుకొస్తాడు కొండవతలికి. మీ బొబ్బుల ధర ఎవరో నాకు తెలీదు. ఇంటి మీదకొచ్చి ఒక ఆడదాది కారు కూతులు కూయడానికి మీరు మనుషులా పశువులా? పోటీ. నా కొడుకు లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గుమ్మం దాటి లోపలే మిమ్మల్ని నీవు నాన్నకి చంపుతాడు. పోండి, పోండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా, ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా, ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్లాగే బాబు. యు ఆర్ వెరీ లక్కీ.
ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటమ్మా ఇది? ఇందరికి అన్నం పెట్టే అమ్మా, తిరిగి వచ్చిన ఆనందం అమ్మా. పదమ్మా. నిమ్మగడ్డ, అది హాస్పిటల్లో చస్తే వాడు ఆవేశంతో ఈ ఊరికొస్తాడు. వస్తే వాడిని జనానికి చూపించి బొబ్బిలి దొరలాగా ఎందుకున్నాడో అని ప్రశ్నించి ఏదో చేయాలని ఆశపడ్డానయ్యా. కానీ అది బతికేసింది. బుద్ధి లేదు, నా మీద పడతావు? నేను పడలేదయ్యా, ఆయన అన్నాడు. వచ్చావా? కేసు వాయిదా వేయటానికి నేను కోర్టు మనిషిని కానురా. ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటమే నాకు తెలిసిన డ్యూటీ. ఏం సెటిల్ చేస్తావు? ఇది నా సెటిల్మెంట్ లో ఫస్ట్ స్ట్రోక్. మీరు ఊహనండి, ఉతికేస్తాను. ఆగు. చూడు, నువ్వు నాతో చెయ్యి కలిపితే బొబ్బిలి దొరకు కొడుకు అవుతావు, కోట్లాస్తికి వారసుడు అవుతావు. నార్మోయ్, నీలాంటి నీతిమాలిన మనిషిని కానురా నేను. నువ్వు వేసింది నిందని నిజం కాదని నీ చేతే చెప్పించి నువ్వు నా తల్లి కాళ్ళ మీద పడేలా చేస్తాను. చూసావమ్మా, నేను చెప్పలే అచ్చు నాన్నగారులా ఉంటాడని. దొరగారు, ఇతనొచ్చి మమ్మల్ని చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం మేము ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కత్తి మీద పడి నారాయణ చెయ్యి తెగింది. అతను మేము హాస్పిటల్కి పంపించాం. ఇది కట్టు కథ. కత్తి నా మీదకి విసిరారు, అది అడ్డొచ్చిన నారాయణకి తగిలింది. గొంతు కూడా ఆయనలాగే ఉంది. నీ పేరు కృష్ణప్రసాద్. ఈ ఊరేమిటో, ఊరు కట్టుబాట్లేమిటో తెలిసే అడుగు పెట్టావా? ఊరు కట్టుబాట్లు. చెయ్యి తెగటానికి కారకుడైన వాడిని వదిలేసి నిర్దోషిని ముద్దాయిగా నిలబెట్టడమేనా మీ ఊరు సంప్రదాయం? అంటే పల్లకట్టు నారాయణ నీ కోసం త్యాగం చేశాడా? కాదు, వీళ్ళ దుర్మార్గానికి ఎరయ్యాడు. ఏది ఏమైనా ఇది నీ తొందరపాటు వల్లే జరిగింది. నువ్వనేవాడివి గ్రామంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. అందువల్ల నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఆగండి. ఈ శిక్ష నా బిడ్డ అంగీకరించడు. అధర్మానికి పాల్పడిన మీకు ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే గాడి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. బాబు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మా దొర తీర్పు కాదని అడుగు ముందుకేస్తే మర్డర్లు జరిగిపోతాయి. మాట్లాడవే, బతకాలం లేదా? ఇన్నాళ్లుగా దమ్మున్న మగాడు ఎదుర్రాక మీ దొర ఆడింది ఆట, చెప్పింది వేదంగా చెల్లుబాటైంది. ఈ చేతి గాజులు లేవురా, గట్స్ ఉన్నాయి. మర్యాదగా నా దారికి అడ్డు తొలకపోతే మీ శవాలు ఆ నీళ్లలో తేల్తాయి.
ఆగండి. వాళ్ళని వెళ్ళనివ్వండి. దొరా వీళ్ళు మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఈ దయాభిక్షలు ధర్మభిక్షలు మాకు అలవాట్లేదు. మీరు ఈ ఊళ్ళో ఉండమన్నారు, కాదని వెళ్ళబోయాను. ఇప్పుడు వెళ్ళమంటున్నారు, కాదని ఉండబోతున్నాను. మీ తీర్పు కోసం కాకపోయినా నా ధర్మం కోసం నారాయణ ఇంట్లోనే ఉంటాను. ఇన్నాళ్ళు నిద్రలేని రాత్రులు నా తల్లి గడిపింది. ఇప్పుడు మీ వంతు. హాయ్ స్వాతి, ఏంటి పాలు తాగుతున్నావు? ఏ తాకూడదా? మన క్యాంటీన్ లో టీ సూపర్ గా ఉంటుందిగా. నువ్వు తాగు. ఏ టీ కాఫీ నీకిష్టం లేదా? మా నాన్నగారికి ఇష్టం లేదు. మీ నాన్నగారికి ఇష్టం లేని పని ఏది నువ్వు చేయవా? ఏది చేయను. అంటే భయమా? భక్తి. ఆయనేమన్నా శ్రీరామచంద్రుడా? మచ్చలేని చంద్రుడు, నిప్పులాంటి మనిషి అని నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. నీతి తప్పని మనిషి, తప్పు చేయని మగాడి ఈ ప్రపంచంలోనే లేడు. పెద్ద మనుషులు అనుకున్న వాళ్లే 420 కేసుల కింద అరెస్ట్ అవుతున్నారు. ఎవరినైనా కామెంట్ చేయి కానీ మా నాన్నగారిని ఒక్క మాటన్నా నేను ఊరుకోను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మా నాన్నగారు మచ్చలేని చంద్రుడు. మచ్చ ఉంది అని ప్రూవ్ చేస్తే? ఇంపాసిబుల్. చేస్తే నువ్వు నాకు లొంగిపోతావా? నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? 1 మినిట్ టైం ఇస్తున్నా. పందానికి ఒప్పుకుంటే పాల గ్లాస్ అలాగే వదిలేసి వెళ్ళిపో. గుడ్. అదేంటి గురు, మగాడు ఎంగేజ్ చేసిన పాలు ఆడ తాగాలంటారు, నువ్వేంటి ఆటలు వదిలేసిన పాలు తాగుతున్నావు? నా లైఫే వెరైటీరా. ఏదో ఒక రోజు నేను వదిలేసిన పాలు దాని చేత తాగిస్తా. బ్యూటిఫుల్. ఏంటి గురు లుక్ మళ్ళీ ఎక్కడ పడింది? అది టిఫిన్ తింటుంది, దాని అందాన్ని నేను తింటున్నా. అప్పుడు నీళ్ళల్లో పడింది, ఇప్పుడు నా కళ్ళల్లో పడింది. అప్పుడు తేల్చా, ఇప్పుడు ముంచుతా. అంటే లుక్ అండ్ ఫర్గెట్. ఓహో, చూసి వదిలేస్తావా? చవి చూచి వదిలేస్తా. 5 చీరలండి, 2 ప్యాంట్లు, 2 చొక్కాలండి, 3 కండువాలు. అదేమిట్రా 4 ఉండాలిగా? ఇస్త్రీ పెట్టి కాకెక్కువైపోయి కాలిపోయిందమ్మా. బొబ్బిలి వంశం పరువు మర్యాదలే కాలి బూడిదైపోయాయిలే. మంచినీళ్ళు తాగుతారా? నీకు నాకు ఏం సంబంధం ఉందని తాగమంటావు? ఏ సంబంధం లేకపోతే ఈ గుమ్మ ఎందుకు తొక్కారు? నీ చిరునామా తెలుసుకుందామని. నా చిరునామా తెలుసుకుంటే నీ చిరునామా మారిపోతుంది. ఆహా, వీరబ్రహ్మం గారి తోడబుట్టిందానివా భవిష్యత్ చెప్తున్నావు? నా గతానికి నీ భవిష్యత్తుకి ముడిపడి ఉంది. నీ గతం అడగక్కర్లేదు, నిన్ననే ఊహించుకున్నాను. నీ కొడుకు రూపం చూసినప్పుడే నిర్ధారించుకున్నాను. న్యాయం చేయడానికి వచ్చారా? అన్యాయం చేయొద్దని చెప్పడానికి వచ్చాను. ఈ సీమలో తలదించుకుని ఎరగని వారు నా భర్త. కనుసైగ చేసి కారు చిచ్చులా జనాన్ని రెచ్చగొట్టగలరు. నిన్ను నీ కొడుకుని క్షమించి వదిలిపెడితే ఊరు వదిలి వెళ్లిపోకుండా ఎందుకు తిరిగి వచ్చారు? ఇన్ని ఊహించిందానివి, అది ఊహించలేదా? ఇందుకోసం. అవునా? తీసుకో. మా పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలు. వీటిని తీసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. బంగారం నాకిచ్చి బంగారం లాంటి మొగుడిని నువ్వు మిగుల్చుకుందాం అనుకుంటున్నావా? అవును. 24 గంటలు తిరగకుండానే నీ కొడుకుని తీసుకుని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఆగు. ఇది అగ్నిసాక్షికి మనసాక్షికి మధ్య జరుగుతున్న యుద్ధం. నీ భర్త దగ్గరికి వెళ్లి నీ బదులు ఆయన్నే వచ్చి ఇదే మాట చెప్పమను. అప్పుడు ఈ ఊరే కాదు, నేను నా కొడుకు ఈ లోకమే వదిలి వెళ్ళిపోతాం. నమస్కారం అండి మాజీ ఎంపీ గారు. తారా, అందరికి చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను. అది సరేలేండి, ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారా? ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవర్రా? ఎంపీ గారు రమ్మంటున్నారు.
రే టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం అంతా నీరు గారిపోలే చేసావు కదరా. ఎక్కడున్నారు? ధోబిఘాట్ దగ్గరండి. ఆహా రాజ్ ఘాట్ లెవెల్ ఎంత గొప్పగా చెప్పావురా. మరి రాజ్ఘాటనే పాలఘాటనే మాకు ధోబిఘాటేనండి. సరే పద. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం. మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో 10 దోపిఘాట్లు కట్టించాను. మళ్ళీ పిలిపించారేంటి? సంతోషించంగానే బట్టలు ఇప్పు దిగండి. ఆ? ఏంట్రా ఎంపీ నన్ను రెచ్చిపోతున్నావు? నేను బట్టలిప్పి దిగాల? రేయ్ నిన్ను. ఏమండోయ్ వాళ్ళకి తెలుగు రాదు. ఎంపీ గారి మీదకి వస్తున్నారు అనుకుని తుపాకీలు ఎక్కువ పెట్టారు. కాల్చి పారేసిన కేసు ఉండదు. చొక్కా ఇప్పడానికి బాబు పరువు ఏమని ఉంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది. ఇప్పేయండి. అది కాదు సుబ్బారాయుడు గారు, ఆసుపత్రి కట్టించిన దాత రిబ్బన్ తనే కట్ చేసినట్టు ధోబీ గారు కట్టించారు కదా, తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని. ఓహర్ని అందుక ఈ సెటప్. ఇబ్బనేది ఇక్కడ రిబ్బన్లు ఉండవండి, ఇదిగో అడుగులంగా. గన్ను ఉతకడం ప్రారంభించండి. నువ్వెందుకు పంచలేదు? నువ్వెందుకు చేయలేదు, నేనెందుకే చేయలేదు. రాజేశ్వరి తాంబూలం కట్టలేదే? సున్నం ఎక్కువ వేస్తానేమోనన్న భయం. ఏ మనసులో లేదా? మీకు తెలిసిన సమాధానానికి మళ్ళీ నేను జవాబు చెప్పడం దేనికి? అనుమానమా? కాదు, అవమానం. ఇన్నేళ్ల చరిత్రలో ధర్మపీఠం మీద కూర్చున్న బొబ్బిలి దొర తీర్పుకి ఎదురు తిరిగితే రక్తపాతము జరగలేదు, మన సీమ రాజ్యాంగము నడవలేదు. ఇన్నాళ్లు మీ ముందు తల వంచుకుని తిరిగిన వాళ్ళు ఎక్కడ తల ఎత్తుతారేమోనన్న బాధ, భయం, అంతే. నిమ్మగడ్డ ఆ మీ సిస్టర్ అయ్యా. సిస్టరా సినిమా పోస్టరా? ఎంత కాదనుకున్నా మీ బావగారికి సెకండ్ సెటప్, నీకు చిన్న సిస్టర్. ఆ కుటుంబాలు కోల్చడానికే పుట్టుకొస్తారు ఈ తాళి కట్టని పెళ్ళాలు. పెళ్ళైన మగాళ్ళని పట్టడం కూడా ఒక ఆర్తేనయ్యా. ఆ పట్టు అందరికి తెలీదు. ఎక్కడో కసుక్కు నొక్కేస్తారు అంతే. ఎంత మగాడేసరా ఫటాఫట్. ఆడుకూతున్నట్ట ఆడిపోసుకుంటే పచ్చవాతం వచ్చి నోరు పడిపోద్దండి. ఏట్రోయ్ నోరు పైకి లేస్తుంది. ఎరా మొన్న బల్ల కట్టకాడు కూడా ఆవిడ కొడుకుతో జత కట్టావట. ఏయ్ వాళ్ళిద్దరికి నువ్వే మీడియేటర్ అంటగా? అంటే ఏంటండి? అంటే బ్రోకరింగ్. అయ్యి బాబోయ్ సత్యప్రమాణకంగా నాకేం తెలదండి. రేయ్ మూటలు మోయి. మాటలు మోసావా మీ శవాన్ని మేము మోస్తాం. అంటే ఇదిగా నా చెల్లెడు కాపురానికి ఏమైనా జరిగిందో ఒక్క శాలరీ కూడా మిగలదు. నీ చేత కన్నీళ్లు పెట్టించాలని కొడుకుగా నేనేనాడూ కోరుకోలేదమ్మా. నా నిర్ణయం కారణంగా నువ్వు ఈ ఊళ్ళో ఉండాల్సి వచ్చింది. వెళ్ళిపోదాం పదమ్మా. అసలేం జరిగిందో తెలుసుకోవాలని లేదా బాబు? అమ్మా ఆకలిస్తోంది, అన్నం పెట్టని. ఏ బిడ్డైనా తల్లిని అడగొచ్చు గాని అమ్మా మా నాన్న ఎవరని ఏ కొడుకైనా తల్లిని అడగలడా అమ్మా? నీ అవమానాన్ని తప్పించి అభిమానాన్ని కాపాడగలనుకుంటే చెప్పు. బొబ్బిలి దొరను ఆ రోజు ఆయన ఇంటి దగ్గర ఎందుకు నిలదీశావు? నన్ను మోసం చేసినందుకు ఎన్నాళ్ళైనా ఆయన చేసిన తప్పు చెరిగిపోదు. ఈరోజు ధర్మపీఠం మీద దొరలా కూర్చుని తీర్పులు చెబుతున్న ఆ పెద్ద మనిషి ఒకనాడు జీవితం అంటే ప్రేమేనని భాష్యం చెప్పారు. దయచేసి నీ రేటెంతని మాత్రం అడగండి. నా గుండాకి చనిపోతాను. జీవితానికి నిర్వచనం తెలియక ముందు, పెళ్లికి అర్థం తెలియక ముందు నా డబ్బు కోసం వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళు. నిన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికి, దానికి వాళ్ళు అడ్డు కాకూడదు. అందుకే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి పంపించేశాను. నీకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, మనసు, మాంగళ్యం. ఆ సంగతి నాకు తెలుసు.
ప్రాయశ్చిత్తాన్ని మించిన తీర్పు లేదు, పరివర్తన మించిన మార్పు లేదు. భయపడదు. దొంగచాటుగా నేను పెళ్లి చేసుకోను, దొరలాగే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కబురు కోసం ఎదురు చూస్తూ ఉండు. తల్లిగా నిన్ను నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ పెళ్లి కాకుండానే తల్లి అయ్యావు. ఈ లోకం నేను అర్థం చేసుకోలేదు. నువ్వు అతని దగ్గరికి వెళ్లి తేల్చుకురా. నా ప్రసాద్ అలాంటి వాడు కాడమ్మా. నీ వెళ్ళి అతన్ని వెంట పెట్టుకొస్తాను. అయ్యా, సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది, అందరూ దర్శించండి. ఓం యశోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ నారాయణ నమోస్తుతే. ఏమండి, ఆయన ప్రసాద్ కదా? అవునమ్మా, హరిశ్చంద్ర ప్రసాద్. ఆయన భార్య రాజేశ్వరమ్మ. అమ్మా, ఏమిటిది? తిరిగి రాకూడదనుకున్నాను, గోదావరిలో దూకి చచ్చిపోదామనుకున్నాను. కానీ కడుపులో బిడ్డను చంపి ఇంకా పాపం చేయకూడదని వచ్చాను. బిడ్డ పుట్టిన మరుక్షణమే చచ్చిపోతానమ్మా. నీ పరువు తీసినందుకు నన్ను క్షమించమ్మా. నీ అమ్మమ్మే బతికుంటే నువ్వు పుట్టిన మరుక్షణమే చచ్చిపోయి ఉండేదాన్ని. ఈ దేశంలో పుట్టిన సగటు మనిషిని, అందుకే జరిగిన అన్యాయాన్ని మర్చిపోయాను. నేను గుర్తు చేస్తానమ్మా. మనల్ని తల దించుకునేలా ఎందుకు చేశారో తల ఎత్తి ప్రశ్నిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. భీష్మేకాదశి పర్వదినాన దొరవారు చిన్న సందేశం ఇస్తారు. అందరూ కూర్చోండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన అన్నాడు భగవంతుడు. కర్మ చేయటం నీ వంతు, ఫలితాన్ని అనుభవించటం నా వంతు అని దాని అర్థం. ఎంతటి గొప్పవారైనా ఆఖరికి భగవంతుడైనా కర్మను దాటి వెళ్ళలేరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. శనేశ్వరుడు నేను పట్టకుండా ఎవరూ తప్పించుకోలేరని చెప్తే పరమేశ్వరుడు నువ్వు నన్ను పట్టలేవు శని అని పంతమాడాడట. శని నుంచి తప్పించుకోవడానికి వెళ్లి ఒక మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడట. సాయంత్రానికి బయటకు వచ్చి, చూశావా శని, నేనే గెలిచాను, నువ్వు నన్ను పట్టలేకపోయావు అన్నాడట. అప్పుడు శని నవ్వి, కైలాసగిరి మీద ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావంటే నేను పట్టబట్టే కదా స్వామి అనగానే పరమేశ్వరుడు నివ్వెరపోయాడట. అందుచేత ప్రభు అయినా రాజైనా దొరైనా ఆపండి. ధర్మ సందేశాలు ఇచ్చే హక్కు మీకుందా? జ్ఞానబోధలు చేసే అర్హత మీకుందా? ఉంటే నిజం చెప్పండి. నా తల్లి భువనేశ్వరికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? మీ వెనక మీరు పూజించే దేవుడున్నాడు, మీ ముందు మిమ్మల్ని దేవుళ్ళ చూసే ప్రజలున్నారు. వీళ్ళిద్దరినీ చూసి నిజం చెప్పండి. ఇది అసందర్భమైన ప్రశ్న. నేను సంబంధం గురించి అడిగితే మీరు సందర్భం గురించి చెప్తారేమిటి? మీ తీర్పును ఎదిరిస్తే ఎందుకు కోరుకున్నారు? ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎందుకు ఆపారు? సమాధానం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు కావచ్చు, కానీ ఇది పద్ధతి కాదు. వెళ్ళిపో. ఎందుకు పద్ధతి కాదో నన్ను చెప్పమంటారా? మీరెందుకు నోరు విప్పలేకపోతున్నారో ఊరందరికీ చెప్పమంటారా? ప్రసాద్, మీరంతా దేవుళ్ళ చూసే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ నా తల్లికి తాళి కట్టని భర్త. అడ్రస్ లేకుండా ఆవిడ కడుపున నేను పుట్టడానికి కారకుడు. ఇలాంటి మనిషికి ధర్మపీఠం మీద కూర్చునే హక్కుందా? ఇలాంటి మా నాన్నగారు నిన్ను మాట్లాడతావా? బుద్ధి ఉందా నీకు? ఎవరు వెళ్ళమన్నారా నిన్ను? ఒకళ్ళ మీద కలపడాలంటే స్థాయి కావాలి. అతని స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి? లేకపోతే నాన్నగారి పట్టుకుని అంతంత మాట్లాడుతుంటే ఊరుకోమంటావా? మీ నాన్నగారు శ్రీరామచంద్రుడైతే నేను అదే మాట అనేదాన్ని. రాజేశ్వరి, మీరు తీర్పు చెప్పినప్పుడు వ్యతిరేకించి వెళ్ళిపోతూ ఉంటే కన్నీళ్లు మింగుకున్నానండి. మీరు పొమ్మన్నా పోకుండా ఈ ఊళ్ళోనే తిష్ట వేశారని తెలిసినప్పుడు విషం మింగినట్టు మింగానండి. ఈ రోజు ఊరంతా వినేటట్టు నువ్వు నా తల్లికి తాళి కట్టని భర్త అని అతను అంటూ ఉంటే
మీరు మౌనంగా ఉంటే మేమెందుకండి మాట్లాడాలి? పదరా. దొరగారు బయటకు రండి. దొరగారు, ఎలక్షన్ లో నిలబడ్డానికి నేను అర్హుణ్ణి కాదని చెప్పి నన్ను చేతులు కట్టుకొని నిలబడమన్నారు. ఇప్పుడు మీరు చేతులు కట్టుకొని నిలబడే సమయం వచ్చింది. నేను బూత్ సినిమాలు ఆడించానని నా థియేటరే మూయించారు. మీ జీవితంలోనే బూతుంది. ఇప్పుడు మీరేం మూయించుకుంటారో. రండి దొరగారు, వచ్చి ధర్మపీఠం దగ్గర ముద్దాయిగా నిలబడండి. ఊరికో ధర్మం, మీకో ధర్మం వీల్లేదు. రండి. అంతటి మహానుభావుణ్ణి అవమానం చేస్తున్నారు. ఎప్పుడు ఆడి బట్ట బుర్రకి ఈడి గడ్డానికి ఘాట్లెట్టేస్తాను. దొరగారు, ఇప్పుడు ఇక్కడ ముద్దాయి తమరే. ఈ ధర్మపీఠం మీద కూర్చొనే అర్హత మీకు లేదు. కుర్చీ ఖాళీగా ఉంటే కుక్కలు కూకుంటాయని తుండేశారులేండి. కృష్ణప్రసాద్, నువ్వు మా ఇంటి మీదకి వచ్చింది దేనికి? మీ అమ్మకు ఈయనకు సంబంధం ఉందని మేము అన్నామని కదా. ఇప్పుడు అదే మొక్క నువ్వంటున్నావు. నువ్వు మమ్మల్ని బాధినందుకు మాకు సిగ్గు లేదు, బాధ లేదు. నిమ్మగడ్డ అడ్డురాకు. చూడు బాబు, నీ వైపు మేమున్నాం. అడుగు, గట్టిగా అడుగు. చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఇంతకు ముందు నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు ఊరు అడుగుతోంది. సమాధానం చెప్పండి. తాళి మెళ్ళో లేని నా తల్లిని చూసి చెప్పండి. ఈ వంశ గౌరవాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆ ధర్మపీఠాన్ని చూసి చెప్పండి. ఈమె మీ భార్య అవునా? కాదు. భగవద్గీత మీద ప్రమాణం చేయించడానికి ఇది కోర్టు కాదు. దొంగని దొరలా చూస్తున్న ఈ జనం ముందు, ఒక స్త్రీకి అన్యాయం చేసిన రాక్షసుణ్ణి దేవుళ్లా చూస్తున్న ఈ ప్రజల ముందు మీ చేత నిజం చెప్పిస్తాను. మీ నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను మీ నెత్తురు పంచుకు పుట్టలేదా? ఈమె మీ భార్య కాదా? చెప్పండి. మీ కూతురు నెత్తి మీద చేయి వేసి చెప్పండి. ఇవి రెండూ నిజం కాదు. నా మీద గౌరవం ఉంటే ఈ సంగతి ఇంకెవరూ చర్చించకండి. చేసిన తప్పుకు మొహం చూపించలేక తలుపులు మూసుకు కూర్చున్నాడా మీ ఆయన? నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం ఎందుకు చెప్పారండి మీరు? రాజేశ్వరి, లేకపోతే ఏమిటండి? ఏ ఆడదైనా బరిదగించి నాకు ఈయనతో సంబంధం ఉందని చెప్పుకుంటుందా? పోని ఆవిడ అబద్ధం చెప్తుందనుకుంటే రూపంతో పాటు కంఠం కూడా మీదేనే. రేపు ఈ పిల్లలు కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగలరు? మీ నాన్నగారు అలా చేస్తే మీ అమ్మగారు ఎందుకు ఊరుకున్నారు అని అడిగితే ఆవిడ ఆయన పాదదాసిని చెప్పమంటారా? పాదదాసి? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? తడబడకుండా నాతో 7 అడుగులు నడిచిన దానివి, భ్రమపడకుండా బ్రహ్మముడి వేయించుకున్న దానివి, అనుమానించకుండా 3 ముళ్ళు కట్టించుకున్న దానివి, భర్తలో ఈ రోజు కొత్త మనిషిని చూస్తున్నావా? నిత్యం రామపూజ చేసి చేసి చరిత్ర తిరగరాసి ఆ రోజు ఆయన భార్యను అనుమానించాడు కాబట్టి ఈ రోజున భర్తను అనుమానించడం కలియుగ ధర్మం అనుకుంటున్నావా? అమ్మా స్వాతి, నీ తండ్రి దోషాన్ని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధం చెప్పేటప్పుడు నా మీద ఒట్టేయకుండా ఉండుంటే బాగుండేది నాన్నగారు. కన్నబిడ్డ ప్రాణం కట్టే వంశగౌరవం గొప్పది కాదు నాన్నగారు. శ్రీమంతా నమ్మిన బొబ్బిలి దొరను ఇల్లు నమ్మటం లేదన్నమాట. ఏకాదశి వరకు నేను మౌనంగా ఉంటాను. ఆలోగా నేను నిర్దోషినని నమ్మిన వాళ్ళు నాతో ఉండొచ్చు, లేని వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. ఇక పదమ్మా, మన ఇంటికి వెళదాం.
ఇదిగో వచ్చింది నీతో కలిసి ప్రయాణం చేయడానికి కాదు, నాతో కలిసి ప్రయాణం చేసే అర్హత నీకు లేదని చెప్పడానికి. బొబ్బిల ధర పోలికలతో ఉన్నావు కదా, ఆస్తిలో సగం వాటా కొట్టేయచ్చని నా కూతురు నీతో ఎలా తిరిగినా ఊరుకున్నా. ఇప్పుడు ఆయన కూతురు నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పాడు కాబట్టి ఇక నుంచి నా కూతురు జోలికి వచ్చావో ఈ బల్లకట్టు నడపడానికి నీకు చేతులు ఉండవు. ఇన్నాళ్ళు అయిన వాళ్ళ పిల్ల మనకెందుకులే అని ఊరుకున్నాను. రెచ్చగొట్టావుగా, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఇంటికొచ్చి నీ కళ్ళ ముందే నీ కూతురుతో సరసం ఆడకపోతే నా పేరు మార్చుకుంటాను. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూమ్లు ఉండగా ఇలా చెంబట్టుకుని తుప్పలమ్మడి పట్టం ఏంటండి? చూడు పిఏ, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్ చెక్కుకోవా చెక్కు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఏమండోయ్ ఏమండోయ్, సెక్యూరిటీ! ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఎంపీ గారు, ఎంపీ మీరు ఇక్కడున్నారా? రే, ఒకని చంపేవాడికి చంపుతారని భయం గాని 10 మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని 100 కోట్ల లాభం. ఈ పాయింట్ నేను 0 అవర్లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. బావా, రాజేశ్వరి గదిలో ఉంది. ఎందుకలా భయపడతావు? మామా కోడళ్ళకు వరుసే కదా. మీ అత్త నన్ను అనుమానించి పుట్టింటికి వచ్చేసింది. అందుకే ఈ ఇంటికి అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ ఇంటి పిల్లని రెండో భార్యగా స్వీకరించడానికి వచ్చాను. అవును, నేను కృష్ణప్రసాద్కి మనసిచ్చాను. మనసే కదా, నాకు తనువివు. అరవకు, నేను కృష్ణప్రసాద్ని. మీ నాన్న మీద పందెం గెలవటానికి ఈ గెటప్ లో వచ్చేసా. అయినా ఈ గెటప్ లో నేను చూస్తుంటే మామయ్య కౌగిట్లో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. ఈ గెటప్ సెటప్ లో వద్దు బాబు. గెటప్ మార్చేస్తాలే, గొడవ చేయకు. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, నువ్వు ఆగరా బాబు, బావ లోపల ఉన్నాడు. బావగారా? బావగారు చిన్నమ్మగారు రూమ్ లో ఉండడం ఏంటండి? కొంపదీసి కృష్ణప్రసాద్ గారు గాని బొబ్బుల్దార్ గారి వేసంలో వచ్చేసారేమోనండి. ఇందాక బలకట్టి దగ్గర చూశాను, వారిద్దరూ ఒకటే కేరింతలు, ఏకలు, పగపగలు తెగ ముద్దులు ఎట్టేసుకుంటున్నారండి. కృష్ణప్రసాద్ అన్నంత పని చేశాడు. నిమ్మగడ్డ, మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు. నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు. కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు 1 గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో. ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మగడ్డ? నోట్లో పడిందా మట్టి గడ్డ? హలో हेलो, ఎక్కడి నుంచే? सुनो भाई, मैं दिल्ली से बात कर रहा हूँ. ఢిల్లీ నుంచా? हाँ, ఎవరు? मैं पीएम का पीए बात कर रहा हूँ. పిఎం కా పిఏ? నేను ఎంపీ కా పిఏ బాత్ కడుతున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం మాట్లాడుతున్నాను. ఓహో, పిఎం. పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో, ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ విన్నాళ్ళండి. అయ్యో, మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? నా బామ్మదికి అట్ట అయిపోయిందో. ఈ వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం? విమానమే కాలిపోతే? నిజమే. అబ్బా, మీరు తొందరగా తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం నీళ్ళు ఎక్కడ? పని చేయట్లేదు. సన్నీళ్ళు పట్టారా? సార్ ఐడియా, కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పిస్తారా? ఎందుకయ్యా, మనోడు ఒంట్లోనే బోర్డు అంత కరెంటు ప్రవహిస్తుండగా. రే, ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్ లైట్ షాక్ కొడతాడు, జాగ్రత్త. ఈ నీళ్లు వచ్చుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా, మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే.
ఏడుంట్లో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం. స్వాతి, ఇప్పుడైనా తెలిసిందా మీ నాన్న అసలు రంగు? మచ్చలేని చంద్రుడు అన్నావు, నిప్పు లాంటి మనిషి అన్నావు, సత్యహరిశ్చంద్రుడు అన్నావు, తప్పే చేయడని సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పుడు నీతి తప్పాడు. ఏమంటావు? నేను మాట తప్పను. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ వంశీ అన్నయ్య సాక్షిగా. నాన్నగారు, భారత స్త్రీ ఇలా ఉండాలి అనే పుస్తకంలో ఏ పేజీలోనూ నేను ఎక్కలేకపోయాను. తండ్రి బ్రతికుండగానే అన్న అనుమతితో పెళ్లి చేసుకున్నాను. మాజీ ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయిని. నేను చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించిన సుబ్బారాయుడు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టబోతున్నావా అమ్మా? నన్ను ఆశీర్వదిస్తే వెళ్ళిపోతాను నాన్నగారు. గుండెల్లో సంతోషం ఉన్నప్పుడు అది ఆశీస్సు అవుతుందమ్మా. ఆవేశం ఉంటే అది శాపంగా మారుతుంది. వద్దులే, పెళ్లి. హాయ్ కళ్యాణి. కంగ్రాచులేషన్స్. స్వాతిని పెళ్లి చేసుకున్నారట? ఏం కంగ్రాచులేషన్స్ లేండి. నాకున్న ఏకైక స్నేహితురాలు కళ్యాణి దాన్ని తీసుకురాకపోతే మీకు ఫుడ్డే లేదంది. దయచేసి ఎక్కండి. ఇదేంటి పబ్జీ, పార్టీ అని ఇక్కడికి తీసుకొచ్చావు? స్వాతేది? మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వద్దని నేనే పంపించేశా. ఏంటి పబ్జీ నువ్వు అనేది? దొరగారు, ధర్మం కోసం వచ్చాను బాబు. నా బిడ్డను ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. తల నరికి తప్పుకు శిక్ష వేయమంటావా? తాళి కట్టించి జరిగిన తప్పును సరిదిద్దమంటావా? ఏం చేస్తే నా బిడ్డ బతుకు బాగుపడుతుందో ఆ పని చేయను బాబు. ఎవరి నేరం చేసింది? అది చెప్పు, ఎవరి నేరం చేసింది? పేరు విన్నాక వెనకడుగు వేయరుగా బాబు. వెనకడుగు వేయటం బొబ్బిలి వంశానికి చేత కాదు. ఆడి తప్పటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కలవాట్లేదు. చెప్పమ్మా. నన్ను పాడు చేసింది సుబ్బారాయుడు గారు అబ్బాయి బాబ్జీ. మీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన వాడే నా కూతురు బతుకుతో ఆడుకున్నాడు బాబు. దొరగారు, స్వాతి బ్రతుకు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. నాన్న బలవంతం మీద వచ్చాను గాని నా మూలంగా స్వాతి ఇబ్బందులు పడకూడదు. కుర్చీలో కూర్చున్న వారికి మమతలు మమకారాలు ఉంటే అది కుటుంబ పాలన అవుతుంది గాని ప్రజాపాలన కాదు. నా శాయశక్తులా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. సుబ్బారాయుడు, నేనే పిలిపించాలనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. నీ కొడుకు ఎక్కడా? నా అల్లుడు ఎక్కడని అడగొచ్చుగా. నేను వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు, అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు. మరి ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు? చెప్పినట్టు వింటే తాళి కట్టించడానికి, కాదంటే తల నరకటానికి. నా కొడుకు ఏం తప్పు చేశాడు? బల్లకట్టు నారాయణ కూతురు జీవితాన్ని పాడు చేశాడు. అందంగా ఉంది, అనుభవించాను. దాన్ని మీ భాషలో పాడు చేయడం అంటారేమో, నాకు తెలియదు. కళ్యాణి నువ్వు భార్యగా స్వీకరించాలి. మరి దీన్నేం చేయమంటావు? వారం రోజులుగా నీ కూతురు నాతో ఉంది. మరి దీన్ని కాపురం అంటావా, వ్యభిచారం అంటావా?
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా కడుపు కోత తప్పదు ఈ దేవుడికి. ఓ బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. అడుగులు వెనక నడిచి ఎదలో సగమైన మనిషి ఇరుసులేని బండి నెక్కి ఇల్లు విడిచి వెళ్ళిందా. ఇంటి దీపమవుతుందని కంటి పాపలా చూస్తే కన్న పేకు బంధమేమో కన్ను పొడిచిపోయిందా. కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట, కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట. కొంపకు పెట్టినోడు ఏమవుతాడంట, ఏమవుతాడంట. బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. కలికాలపు జూదంలో కడుపు తీపి ఓడితే వంచన తల తుంచైనా మంచి గెలవకుంటుందా. నావ తోడు లేదని ఏరు ఒంటరవుతుందా. పొద్దు వాలిపోయిందని నింగి దిగులు పడుతుందా. కణకణమను నిప్పులేమో కమ్ముకుంది నివురు, కణకణమను నిప్పులేమో కమ్ముకుంది నివురు. నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరు, చెప్పేది ఎవరు. బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. నీ బాబు కాళ్ల మీద పడి నా ప్రాణాలు కాపాడాననుకుంటున్నావా? నీ మెడలో తాళి కట్టింది నీ మీద ప్రేమతో కాదే, నీ బాబు మీద పగతో. నన్ను చేతులు కట్టుకుని నిలబడమని, ఎంపీగా పనికిరావని తీర్పు చెప్పాడు మీ నాన్న. ఇప్పుడు తనే చేతులు కట్టుకుని నిలబడాలి. అందుకే నా కొడుకుని నీకు వలయమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి భారత స్త్రీలా వెళ్ళాలి. వెళ్ళి, నాన్న ఆ ఎంపీ పిఠాపురం చేత రాజీనామా చేయించు, ఆ తర్వాత మా మావయ్యను ఎంపీని చేయి. అలా చేస్తే నా కాపురం నిలబడుతుంది నాన్న అని చెప్పాలి. ఎలా నిలబడుతుంది అనుకుంటున్నావా? చెడగొట్టిన బల్లకట్టువాడి కూతురు కూడా నా కొడుక్కిచ్చి చేస్తాను. మీ నాన్నలాగే నా కొడుకు కూడా 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తాడు. ఇంకా నిలబడ్డవేంటమ్మా? వెళ్ళు. అయ్యా తీసేసిన మాజీ ఎంపీ గారు నమస్కారం. నిమ్మగడ్డ
పిఠాపురం గారు పోలీసుని పిలిపిస్తున్నాడు. నీ కొడుకు రేప్ చేసిన సంగతి చెప్తాడట. ఆ బొబ్బులిద్దరు కూతురు తాళిబొట్టు కోసం ఆగిపోయినా ఆయన ఆశీస్సులతో ఎంపీ అయినవాడు నేను మటుకు వదలన్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం. వాడు ఎంపీ పదవికి రాజీనామా చేసేలా చేస్తాను. వెళ్ళి వాణ్ణి మన పాత బంగాళా దగ్గరకు తీసుకురండి. అది దెబ్బంటే రావయ్యా. హరిశ్చంద్ర ప్రసాద్, నీ వంశం, నీ కులం, నీ కుటుంబం అందరూ నిన్ను వెలివేసే పరిస్థితి వచ్చింది కదూ. నీ కూతురు జీవితం చుక్కాని లేని లావలా కొట్టుకుపోతోంది కదూ. ధర్మ సంఘటనలో ధర్మపీఠం నుంచి దిగిపోవాలనిపిస్తోంది కదూ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నీ వెనక ధర్మం లేకపోబట్టి. ఆ ధర్మం నా వెనక ఉంది చూడు. నీ వెనక ఉండాల్సిన కుటుంబం నా వెనక ఉంది. ఎందుకంటే న్యాయం నా పక్కుందని నీ వాళ్ళు నమ్మారు గనుక. నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్పబట్టే దాని బ్రతుకలా బద్దలైంది. ఆమె కొడుకు మీరు చేసిన అన్యాయమే దానికి ఉసిరై తగిలింది. దయచేసి ఇప్పుడైనా నిజాన్ని ఒప్పుకోండి. నా తల్లి నీ భార్యని అంగీకరించు. నార్మై, ధర్మం నాకు నేర్పాలని వచ్చావా? న్యాయం నాకు చూపించాలని వచ్చావా? ఈ బొబ్బిలి సీమంతా